హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ ప్రేమకై ఎపిసోడ్ 2 అండి. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి, లైక్ చేయండి, లాస్ట్ వరకు అయితే చూసి కామెంట్ చేయండి. ఇక సెకండ్ పార్ట్. గంగా, నేను మొదటిసారి చూసినప్పుడే నాకు చాలా నచ్చావు, నేను నచ్చలేదా నీకు అని చెప్పేసి మాధు అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అలా అడిగేసరికి గంగా తన కళ్ళు పెద్దవిగా చేసి, పెళ్ళంటే మన ఇద్దరమే కాదు మధు అని చెప్పేసి, మీ స్థాయి వేరు మా స్థాయి వేరు, ఆకాశానికి నిచ్చెన వేయడం అవివేకం అవుతుంది, కళ్ళకి నచ్చినవన్నీ సొంతం కావు, దానికి అదృష్టం ఉండాలి, నాకు ఆ అదృష్టం లేదు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి అని చెప్పేసి చాలా బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తుంటే ఇక మధు, ఇక నేను మాత్రం నిన్ను వదులుకోలేను, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకు చాలా నచ్చావు అని చెప్పి రెండో రోజు కూడా వెళ్తాడు. నేను చెప్పేది వినుగంగా, నేను కట్నం ఏమి తీసుకోను, నా జీతం ఇంత వస్తుంది, ఖర్చులు పోను ఇంత మిగులుతుంది, ఇంత సేవ్ చేస్తాను, మీ నుండి నేను ఏమి ఆశించను, ప్రామిస్ అనేసి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ముసలవ్వ వీళ్ళని చూసి నిలదీసి అడుగుతూ ఉంటుంది, ఎవరు నువ్వు అని చెప్పేసి అంటే, ఇక నేను గంగని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనేసి అనుకుంటున్నాను అని పరిస్థితి అంతా వివరిస్తాడు మధు. కానీ చిన్నదానికి కూడా పెళ్లి చేయాలి, పెళ్లి ఖర్చులు 2 సార్లు పెట్టుకునేంత స్తోమత అయితే నా దగ్గర లేదు, అందుకని ఇద్దరు పెళ్లి ఒకేసారి చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అని, మీ అమ్మ వాళ్ళని ఖర్చులు కట్నాలు అంటూ ఎక్కువగా కూడా ఇవ్వలేను, ఒకసారి పెళ్లి చూపులకి సాంప్రదాయంగా మీ అమ్మ వాళ్ళని తీసుకొని ఇంటికి రమ్మని ఒక మంచి రోజు కబురు పెడతాననేసి చెప్తూ ఉంటుంది. ఇక మధు వాళ్ళ అమ్మను ఒప్పించడానికి నానా పాటలు పడుతూ ఉంటాడు. ఎంతకి వినదంటే వినదు కదా. ఇక కట్నాలు లేకుండా ఎవర్రా ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకునేది, కానీ కట్నం ఇవ్వకుండా నిన్ను వాళ్ళు వల్ల వేసుకున్నారు, దాని మాయలో పడిపోయావు నువ్వు అని అంటే, నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా లేకపోతే నేను చనిపోతానని చెప్పేసి బెదిరించేసరికి ఇక ఒక్కసారిగా మధు వాళ్ళ నాన్న, ఓసారి ఆగవే, ఏంటి నీ పట్టింపులతో చేయి కొందిన కొడుకుని దూరం చేసుకుంటావా, పెద్దవాళ్ళుగా మన బాధ్యతని నిలబెట్టుకుందాం, వాడికి నచ్చిన అమ్మాయి అంటున్నాడు కదా, వాడు ఇష్టపడితేనే కదా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు ఇంకా అని చెప్పేసి ఒప్పిస్తాడు. ఇక ఇదంతా కూడా శివ మధుకి చెప్తూనే ఉంటాడు, మధు శివకి చెప్తూనే ఉంటాడు. ఓహో మంచి రోజు చూసుకొని గంగ వాళ్ళ ఇంటికి మధు ఫ్యామిలీ అయితే వెళ్తారనమాట. అసలే చిన్న పూరిల్లు, చిన్న గుడిసెలాగా అయితే ఉంటుంది గంగ వాళ్ళ ఇల్లు. ఇక దాంతో మధు వాళ్ళ అమ్మ కనకంకి అసలు ఆ ఇల్లు నచ్చదు. ఇక అమ్మాయిని తీసుకురండి అని చెప్పేసి అంటే, ఇక మంచిగా రెడీ చేసిన గంగని తీసుకొని వస్తే, ఇక మధు వాళ్ళ నాన్న సుందరానికి అయితే, అమ్మాయి లక్షణంగా ఉందిరా, ఇద్దరు ఈడు జోడు చాలా బాగున్నారా అని చెప్పేసి, ఇక మంచి సెలక్షన్ రా మధు నీది అని చెప్పేసి అంటూ ఉంటే మధు సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఇక కనకమేమో, అందం ఏమైనా కొరుకు తింటామా ఏంటి, సొమ్ములు ఉండాలి కానీ అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక మళ్ళీ నోరెత్తితే ఇక ఎక్కువ గొడవ చేస్తుందని మధు ఇక వాళ్ళ అమ్మ నోరు మూయించేస్తాడు. ఇక ముసలమ్మ, నేనేం కట్నాలు ఇచ్చుకోలేనమ్మా, ఉన్న దాంట్లో పెళ్లి చేసి పంపుతాను, ఇద్దరికి ఒకేసారి చేస్తాను, 2 సార్లు చేసే స్తోమత నా దగ్గర లేదు, త్వరలోనే మంచి రోజు చూసి కబురు పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక సుందరం, అమ్మాయి మాకు బాగా నచ్చింది, నా కొడుకు ఇంకా బాగా నచ్చింది, ఈ అమ్మాయి మా ఇంటి కోళ్ళు అని చెప్పేసి పసుపు కుంకుమకు చీర ఇచ్చేసి ఇక వెళ్తారనమాట. ఇక దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు గంగ వాళ్ళు. ఇక చిన్నదానికి కూడా త్వరగా సంబంధం వెతకాలి, ఎక్కడన్నా మంచి అబ్బాయి ఉన్నాడేమోనని తెలిసిన వాళ్ళందరికీ అయితే చెప్తూ ఉంటుంది ముసలమ్మ. కానీ వచ్చిన వాళ్ళంతా కట్నం ఇవ్వకపోయినా పర్లేదు, అమ్మాయి కొంచెం బాగుండాలి కదా, మరీ నల్లగా ఉంది, ఆ పిల్ల బాగోలేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఇలా ఉండగానే ఇద్దరికి ఒకసారి ఎందుకే అని చెప్పేసి గౌరీ అయితే నాన్నమ్మతో వచ్చి చెప్తూ ఉంటుంది, నీకెవరు తోడుంటారే, ఇద్దరం వెళ్ళిపోతే 6 నెలల నుంచి చూస్తున్నావు, ఒక్క మ్యాచ్ అన్న సెట్ అయిందా, ముందు అక్కకి చేసేద్దాం అని చెప్పేసి అనేసరికి గంగ మధులకి ఉన్న దాంట్లోనే మంచిగా పెళ్లి చేస్తారు. ఇక మధు అయితే గంగకి ఒక 50,000 దాకా తెచ్చిచ్చి, పెళ్లి ఖర్చులకు వాడండి, ఎవరితో చెప్పొద్దు అని చెప్పేసి ఉన్న దాంట్లో ఇక వాళ్ళ
ఆఫీస్లో వాళ్ళందరినీ పిలిచి గ్రాండ్గా అయితే పెళ్ళి అయితే చేసేసుకుంటారు. ఇక అవ్వ కూడా మంచిగా సంతోషంగా ఉంటుంది. ఇక గంగని ఇక అత్తగారింటికి అయితే పంపిస్తూ ముసలమ్మ గంగ చెప్తుంది, ఇది మన అత్తగారి ఇల్లు అంటే ఇక్కడ ఉన్నట్లు నువ్వు మంచిగా ఉండాలి, అక్కడ ఇక్కడ ఉన్నట్లు కాదమ్మా, అక్కడ ఏదైనా బాగోపోయినా నువ్వు మార్చుకొని సర్దుకుపోయి ఉండాలి, అప్పుడే నీ కాపురం హాయిగా ఉంటుంది అని చెప్పేసి అంటూ అయితే ఉంటుందన్నమాట ముసలమ్మ. గౌరీ గురించే గంగ దిగులుగా ఉంటుంది, వెళ్ళి వస్తానని చెప్పేసి ఇక మధు వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది గంగ. ఇక వెళ్ళిన రోజు నుంచే అత్తగారి పెత్తనం మొదలు చేస్తుంది. మధు ఉన్నంతసేపు ఒకలాగా, ఆఫీస్కి వెళ్ళగానే మరోలాగా అయితే చేస్తుంది. మధుకి ఆ రోజు రాత్రి అత్తయ్యకి నేనంటే అస్సలు ఇష్టం లేదు మధు, నువ్వు వెళ్ళాక బాగా తిడుతున్నారు అని చెప్పేసి ఇక తనకి నేనంటే చాలా కోపం అని అంటే, అమ్మ మనసు చాలా మంచిది, ఇదంతా ఎక్కువ రోజులు ఉండదు, కొన్ని రోజులే ఉంటుంది, సర్దుకుపో, ఆవిడ మనసు మారుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి అంటాడు మధు. సరే మధు, గౌరీకి మ్యాచ్ కూడా మనమే చూడాలి మధు అని చెప్పేసి అంటే, సరే నేను చూస్తాను అనేసి అంటాడు. చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. ఇక మావయ్య కాఫీ తీసుకోండి అని చెప్పేసి గంగ కాఫీ అయితే ఇస్తే ఇక ఒక్కసారిగా మావయ్య, అమ్మ గంగ నువ్వు మీ అత్తయ్య మాటలు పట్టించుకోకు, దాని మనసు వెన్న మాట మాత్రమే కటువుగా ఉంటుంది, ఒక్కసారి కనుక తను కనుక నీ మీద ప్రేమ పెంచుకుంటే మీ అమ్మని కంటే ఎక్కువగా బాగా చూసుకుంటుంది అని చెప్తే, నేనేం అనుకోవట్లేదు మావయ్య, తను మా అమ్మలానే నేను చూసుకుంటున్నాను, మా అమ్మన్నా కూడా నన్ను ఇలానేగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఆఫీస్కి వెళ్ళిన మధుకి ఒక ఆలోచన అయితే వస్తుంది. గౌరీకి పెళ్ళి ఎలా చేయాలి, ఎవరున్నారు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటే ఇక శివ గుర్తొస్తాడు. శివ చాలా మంచివాడు, శివ దగ్గరికి వెళ్ళేసి గౌరీని పెళ్లి చేసుకోరా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. తను చాలా మంచిదిరా అని చెప్పేసి అంటూ ఉంటే, నాకు ఇష్టం లేదు నేను చేసుకోను అనేసి అంటూ ఉంటే ఒక్కసారిగా మధు, అరే చిన్న పాప ఉందిరా, నీకు భార్య అవసరం లేకపోవచ్చురా, తనకి అమ్మ కావాలిరా, మీ అమ్మని ఆ చిన్నపిల్ల ఎంత ఇబ్బంది పెడుతుందిరా, ఆవిడేమో వయసు అయిపోయింది, ఆవిడ ఆ వయసు అయిపోయిన ఆవిడికి ఈ వయసులో కూడా నీవు ఒక ఇంటివాడి కాలేక నీ తలరాతిలా అయిపోయి తను బాధపడుతూ ఉండాలా, నువ్వు ఆలోచించు, తను నిన్నైతే డిస్టర్బ్ చేయదు, పాపని చూసుకుంటూ ఉంటుంది కొన్నాళ్ళ పాటు, నీ మనసు మారిన తర్వాతే మీ ఇద్దరు ఒకటి అవ్వడం, అది తర్వాత సంగతి, నీ జోలికి అయితే ఇప్పట్లో అయితే రాదు, నేను చెప్పేసి నేను చూస్తాను ఓకేనా, వేరే వాళ్ళని చేసుకున్నామంటే నీకు అస్సలు మనశ్శాంతి ఉండదు, పిల్లను మంచిగా చూసుకోరు, కానీ గౌరీ చాలా మంచి అమ్మాయి, కళగా ఉంటుంది అని చెప్పేసి అంటే సరే అన్నట్లు ఇక పెద్దగా ఆర్భాటం లేకుండా గుడిలో ఇక అక్క బావ దగ్గరుండి ఇక గౌరీ శివల పెళ్ళి అయితే చేస్తారు. ఇక గౌరీ శివ ఇక ఇద్దరు కూడా ఒకటైపోతారనమాట. శివ చాలా మంచివాడు అని చెప్పేసి గౌరీకి మధు అయితే చెప్తూ ఉంటాడు, వాడిని మామూలుగా చేసుకో, వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఇలా లవ్ చేసుకుంటే యాక్సిడెంట్లో చనిపోయింది, అప్పటి నుంచి వాడు డిసప్పాయింట్ అయిపోయాడు, వాడిని నువ్వు మార్చుకున్నావంటే నీ జీవితం చాలా అంటే చాలా సుఖంగా ఉంటుంది అని చెప్పేసి అన్న తర్వాత గంగ వైపు, ఏం నన్ను తిట్టుకుంటున్నావా, ఇలాంటి వాడిని నీ చెల్లికి పెళ్లి చేశాను అని అంటే, శివ నాకంటే 1000 రెట్లు మంచివాడు, గౌరీ సుఖపడుతుంది, కొన్ని రోజులు ఇబ్బందిగా ఉన్న జీవితం అంతా బాగుపడుతుంది అనగానే